హల్లెలూయా. అప్పుడు వచ్చిన మీ అందరికీ, పాస్టర్ గారికి, పాస్టర్ అమ్మకు కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుడు నన్ను క్షమించుగాక. నేను యాక్చువల్లీ సిద్ధపడలేదు. రాగానే పాస్టర్ గారిని చూసి అమ్మయ్య బైబిల్ చూసి ఈరోజు నేను ముఖ్యంగా మ్యాథ్స్ ఉండే పాస్టర్ గారు వాక్యం వినాలని వచ్చాను. అక్కంది వెళ్దామని అంటే లాస్ట్ వీక్ కూడా బాగా ట్రై చేశాను కానీ అసలు కుదరలేదు. ఇంకా అయిపోతుంది అని అంటే ఇంక ఈరోజు ప్లాన్ చేసి వచ్చేసాము. పాస్టర్ గారు చూడగానే ఇంకా వాక్యం పాస్టర్ గారు చెప్తారు చక్కగా వినొచ్చని అనుకున్నాను. సో దేవుడు నన్ను క్షమించుగాక. మరి పరిశుద్ధాత్మ దేవుడే నన్ను నడిపించులాగా ఒకసారి స్తోత్రాలు చెల్లిద్దాం. ఆదికాండము 3వ అధ్యాయంలో 8వ వచనము. చల్లపూటను ఆదాము అతని భార్యలు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరం విని దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యను దాక్కొనగా దేవుడైన యెహోవా ఆదాముని పిలిచి నీవు ఎక్కడ ఉన్నావని. అందుకు అతడు నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరిగా నుండి కనుక భయపడి దాక్కొండినని. అందుకు ఆయన నీవు దిగంబరి వని నీకు తెలిపిన వాడెవడు? నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలం తింటివా అని అడిగాడు. అందుకు ఆదాము నాతో నుండకు నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్షఫలము కొన్ని నాకు ఇయ్యగా నేను తింటినని. అప్పుడు దేవుడైన యెహోవా స్త్రీతో నీవు చేసినది ఏమిటని అడుగగా స్త్రీ సర్పము నన్ను మోసగిచ్చినందున తింటినని. అందుకు దేవుడైన యెహోవా సర్పంతో నీవు దీన్ని చేసినందున పశువులన్నిటిలోనూ భూజంతువులన్నిటిలోనూ నీవు శపించబడిన దానిపై నీ కడుపుతో ప్రాపించు నీవు బ్రతుకు దినములన్నీ మన్ను తిందు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే 8వ వరుసలో చల్లపూటును ఆదామును అతని భార్య తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరము విని. సంచరించుచున్న దేవుడు యెహోవా దేవుడు అంటే ఆ తోటలో ముగ్గురు ఉన్నారు. ఆదాము హవ్వ మాత్రమే ఉన్నారు. అయితే తండ్రి అయిన దేవుడు సంచరిస్తూ వచ్చినాడు. ఎవరి కోసము? తన పిల్లలైన ఆదాము హవ్వల కోసం. ఈ తర్వాత నేను చదివించొద్దు అనుకున్నాను కానీ ఇందాక పాశ్రమ చదివితే చదివించాను. ఎందుకు చదివించానంటే ఆయన దేవునితో నా యొక్క సహవాసము సంబంధము కోల్పోబడింది. ఈ 3వ అధ్యాయం అంతా చదివితే మనకు తెలుస్తుంది. అయితే పాస్టర్ గారు ఇందాక కొన్ని మాటలు చెప్పారు. ముందుగా నేను నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ ఆయనకున్న ఆలోచనను బట్టి దేవుని స్తుతిస్తున్నాను. అవును, తన పిల్లలు ఆత్మీయ పిల్లలందరూ కూడా వాక్యానికి చెప్పేటటువంటి స్థితిలో ఉండాలని ఆయన ఆశ దేవుడు అది తీరుస్తున్నాడు. ఇందాక అమ్మాయి చాలా బాగా చెప్పింది దేవుని ప్రేమ గురించి. నిజంగా నేను ఎప్పుడు ఆకలి తప్పులతో కూర్చుంటాను. దేవుడు ఆ బిడ్డ వాక్యం ద్వారా కూడా నన్ను టచ్ చేశాడు. ఆ బిడ్డను బట్టి దేవుని స్తుతిస్తున్నాను. హల్లెలూయా. అయితే ప్రార్థన గురించి చెప్పారు. మా అక్క అమరాజ చూపిస్తూ ఉంటుంది పాస్టర్ గారు పెట్టేటివి. అప్పుడప్పుడు నేను కలిస్తే ప్రార్థన గురించే మెలకుతున్న ప్రార్థనలు అయ్యి చాలా పెడతారు పాస్టర్ గారు. అయితే ఒక్క మాటలో చెప్పాలంటే లూకాసు వార్తలో తీయనక్కలేదు. నా తండ్రి మందిరము ప్రార్థన మందిరం అనబడును అని యేసు ప్రభువారు చెప్పారు. తండ్రి అంటే వాక్యము ఉంటుంది కదా, స్తుతి ఉంటుంది, ఇంకెన్నో ఉంటాయి. కానీ పర్టికులర్గా నా తండ్రి మందిరము ప్రార్థన మందిరం అనబడునాను. ఇక్కడ గమనించండి అమ్మ, ప్రార్థన ఎవరెవరితో చేయాల్సి ఉంది? మనము దేవునితో చేయాల్సి ఉంది. ఎందు నిమిత్తము? నో డౌట్ మన నిమిత్తమే చేయాలి. నేను అన్యజనాంగంలో నుంచి వచ్చాను. దాంట్లో ఎంతో ఉంటుంది విధి విధానము. ఎదురుగా అలంకరణకే సరిపోతుంది. దాని గురించి మేము ఆలోచిస్తాము. పువ్వులు ఏం చేయాలి, అది ఇది హారతి కర్పూరం అయ్యని ఆలోచిస్తాం. ఈ దేవుడు ఆలోచన చెప్పాడా అమ్మ? అయ్యి తీసుకొని రమ్మని చెప్పాడా? సో ఇక్కడ ప్రార్థన ఖచ్చితంగా మన నిమిత్తమే మనము చేసుకోవాల్సి ఉంది. అయితే ఏం ప్రార్థనలు చేసుకోవాలి? ఇక్కడ చెప్పబడింది కాంటెక్స్టులో తండ్రి అనే దేవుని నుంచి ఆ సహవాసం కోల్పోబడ్డాం. మీకు ఆ చాప్టర్ అంతా తెలుసు. ఇప్పుడు తండ్రి అనే దేవుడు ఏ ప్రేయర్ చేయాలి అని మన నుంచి అంటున్నాడని అంటే ఏదైతే జరిగిపోయిందో ఇంకా జరిగిపోయింది. ఏది? తండ్రి అయిన దేవుని నుండి సహవాసం కోల్పోబడ్డారు.
ఈ అధ్యాయంలోనే ఏం చూపించబడుతుంది అంటే, కోల్పోబడిన దానికి వచ్చిన పరిణామం ఏంటంటే, వాళ్ళు ఏం కచ్చడాలు కట్టుకున్నారు, అంజూరవి కట్టుకున్నారు. అయితే అవి ఉంటాయా, మాకు పర్మనెంట్గా ఉంటాయా, ఎండిపోతాయి, రాలిపోతాయి. కానీ తండ్రి అనే దేవుడు ఇచ్చిన చర్మపు చొక్కాయిలు అయితే ఉంటాయి, పర్మనెంట్గా ఉంటాయి. అవి ఉతికి కూడా మనం మళ్ళీ ధరింపవచ్చు. ఇదిగో ఇది దేవుడి యొక్క కరెక్షన్, దిద్దుబాటు. ఏంటనంటే ఆయన ఇచ్చేది దిద్దుబాటు జరుగుద్ది మాత్రమే కాదు, ఏదైతే తండ్రి అయిన దేవునితో సహవాసం కోల్పోయినామో దానిని మరలా ఉద్ధరిస్తుంది అన్నమాట. అయితే ఇక్కడ ఆ పునరుద్ధరణ అనేది పరలోక రాజ్యానికి మార్గం అనేది తన కుమారుడైన యేసు ప్రభు వారి ద్వారా దేవుడు జరిగించి రక్షణ మార్గం తెరిచి మన అన్యులందరికీ కూడా ద్వారం తెరిచి రక్షణలోకి తీసుకున్నాడు. అందుని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాడు. అయితే ఇప్పుడు మన పని ఏంటనంటే, ఇది మనము నో డౌట్ సంఘం ఎత్తబడే దినాలలోకి వచ్చామమ్మ. మీరందరూ సంఘస్థులు, నాకు తెలిసి కొత్తగా అన్యులు ఎవరు లేరు కాబట్టి నేను చెప్తున్నాను. దేవుడు ఇచ్చిన కొన్ని మాటలు చెప్తున్నాను. ఇప్పుడు మనము ప్రార్థన మందిరం అనబడును అంటే మనం ఏం ప్రార్థనలు చేయాలి? అయ్యగారు ఇందాక చెప్పారు, ఏమి తిందుమా, ఏమి త్రాగుదామా, కాదు. మరి మొదట దేవుని రాజ్యాన్ని, నీతిని వెదకాల్సి ఉంది. అవన్నీ కూడా దేవుడు దీనికి ఒక వర్షంలో చెప్తున్నాడు. కొన్ని ఫ్యూ వర్డ్స్, మీరు మీ తనని అడగక మునిపే మాకు అక్కర ఉన్నవేమో ఆయనకు తెలియదు అని అంటున్నాడు. ఒకటి గుర్తుంచుకోండమ్మా, ఇందాక అమ్మాయి చెప్పింది దేవుని ప్రేమ గురించి. మరణము, ప్రాణము, ఆఖరి రక్తపు బొట్టు కూడా కార్చేశాడు. నేను అన్యజనాంగంలో నుంచి నేను ఖచ్చితంగా చెప్పగలనమ్మ, పాపం ఒక్కటే కాదు, శాపము, అపరాధము, అతిక్రమాలు మన అంతరంగంలో నుంచి చూసుకుంటే నాలో ఒక రకమైనటువంటి పాపాలు, వీళ్ళలో నా సర్కమ్స్టెన్స్, నా చుట్టుపక్కల పరిస్థితులు, నా తల్లిదండ్రులు విగ్రహారాధన చేశారు, నేను పర్సనల్గా చేశాను, నా చుట్టుపక్కల ఎన్నో ఉంటాయన్నమాట. దుష్టుని ప్రభావం, మేము మంత్రక్రియల చేత బాధింపబడ్డాము. ఇవన్నీ ఒక్కొక్కరి జీవితంలో చూస్తే నానా రకాలు ఉన్నాయి. యేసు ప్రభువారు పాపుల కొరకు వచ్చాడు, ఆ ఒక్కటి మాత్రమే కాదమ్మా. ఆ లిస్టు తీస్తే చెప్పడానికి ఒక జీవితకాలం సరిపోదు. అందుని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. సో ఇవన్నీ మనకు ఉంటాయి. ప్రభులోకి వచ్చామా, ఓకే. ఇవన్నీ ఎట్ ఏ టైం పోతాయా? పాప పుట్టగానే నచ్చేసి వంటలు అది ఇది చదివేసుకొని చేస్తాడా? అలాగనే ఆత్మీయ జీవితం కూడా ఎదగాల్సి ఉంది. కాబట్టి ఇక్కడ అయితే మరి మనం ఏం ప్రార్థన చేయాలనంటే, ఫస్ట్ చూడండి, ఆదాం ఏమన్నాడు, హవ్వ తినమని అన్నాడు. హవ్వ ఏమంది, సర్వం మోసపుచ్చిందని అన్నాడు. ఈ ఆదాము స్వభావం ఏంటనంటే, నేను చేసేసినాను ఒక మాటలో ఒప్పుకోవడం, అప్పుడే జరుగుంటే అయిపోయేది. కానీ గమనించిన మా మనసు అలాగొస్తుంది. ఎందుకంటే నాకు ఉన్నది అనుభవము. అబద్ధాలు ఇవన్నీ ఇంకా చెప్పక్కర్లేదు. ఒకటి అబద్ధం ఆడానంటే దానికి ఇంకా 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 బోలెడని వచ్చేస్తాయి. అయితే పరిశుద్ధాత్మ దేవుడు మీరు తీయనక్కర్లేదు. యోహాను సువార్తలో అందరికీ తెలిసిందే. ఆయన ఏం చేస్తాడు, పేరులోనే పరిశుద్ధత ఉన్నది, కానీ ఆయన దేన్ని ఒప్పింప చేస్తాడు? పాపం గురించి, నీతిని గురించి, తీర్పు గురించి ఒప్పింప చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. అయితే ఇక్కడ ఆదాము ఫస్ట్, మొదటి ఆదాము ఈ విధంగా నేను కాదు, ఇదిగో ఇవి తినమంది అని అన్నాడు. అయితే పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి మనలో చేసే క్రియ ఏంటంటే, అవును ప్రభా, ఇది నేను చేశానని నేను ఒప్పుకుంటాను. అదన్నమాట దేవుని యొక్క గొప్పతనం. నేను అన్యజనాంగంలో నుంచి వచ్చాను, నేను చెప్పగలనమ్మా. బైబిల్లో కృపావరాలు ఉన్నాయి. అన్యజనులు బాబాలు, వాళ్ళు వీళ్ళు పూజలు, వాళ్ళు వీళ్ళు ఉంటారు, వాళ్ళు కూడా చేయగలరమ్మా. ఏంటి ఇవన్నీ చేయగలరు. ఈవెన్ క్రిస్టియానిటీలో కూడా నేను అంటాను, నేను క్రిస్టియానిటీలోకి వచ్చాక నాకు తెలిసిన అవునా అని. వెలుగుదూత అని ఉంటుంది, కృపావరాలు అవి అని ఉంటాయి. అయితే ఒకటి చెయ్యలేదు. ఏంటంటే పాపం గురించి, నీతిని గురించి, తీర్పుల గురించి మటుకు ఒప్పింప చెయ్యడు దుష్టుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పూజ చేసి వచ్చేదాన్ని, అంతసేపు చేసిన పూజ అంతా ఏమైపోయేది, మళ్ళీ టీవీ చూసేదాన్ని. సో నా మనస్సాక్షిలో ఏమి గద్దింపు ఉండేది కాదు. కానీ క్రిస్టియానిటీలో దేవుడు మనకు వాక్యం ఇచ్చాడు. ఆ వాక్యం యొక్క గొప్పతనం ఏంటంటే, ఆ వాక్యం ఎక్కడ మనం భద్రపరచుకోమంటున్నాడు? హృదయంలో. మేము బయట చేసేది హృదయంలో చేయడానికి కుదరదమ్మా. బయట మడి నీళ్ళు అవన్నీ తెచ్చి పెట్టుకుంటాం, హృదయంలో అట్లా కుదరదు. అవి దాచిపెట్టాలనంటే ఎన్నో ఉంటాయి, అక్కడ ముట్టుకోకూడదు అయ్యి అని. కానీ ఈ దేవుడు మనకి ఇచ్చిన వాక్యం యొక్క గొప్పతనము అదన్నమాట. అది హృదయంలో ఉంటుంది, చాలా దగ్గర ఉంటుంది, అడుగడుగున అది ఒప్పింప చేస్తుంది. ఇందులో లేని
అనుభవము. ఇందులో దేవుడు నాకు ఏమి ఇచ్చాడనంటే వాక్యం చదివేదాన్ని ఏం అర్థమయ్యేది కాదు. సరే మా ఫ్రెండ్ వాళ్ళ మదర్ తీసుకెళ్ళేది, అక్కడ దేవుడు నాకు అర్థం కాదు అర్థం చేయించేవాడు. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు నాలో చేయించింది ఏంటంటే ఇది తప్పు కదా, ఇది చేయకూడదు కదా, మాటలలో ఇందాక పాప చెప్పింది, మాటలలో చూపులలో అన్నిట్లో కూడా. సరే మాత్రమే కాదు, ఇదంతా దేనికి దారి తీసింది? మారు మనసు పొందడానికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ మారు మనసు అనేది ఎక్కడ కనబడదమ్మా? బైబిల్లో కనబడుతుంది మారు మనసు. ఎందుకనంటే మారు మనసు అంటే దాని అర్థం ఏంటి? మనకున్న మనసు ఏంటి? శారీరకమైన మనసు. అది ఎప్పుడు లోకాన్ని, శరీరాశ, నేత్రాశ, జీవకుడంబాలనే ఇష్టపడుతుంది, ప్రేమిస్తుంది, లోబడుతుంది. చెప్పనక్కర్లేదు. అయితే యేసుప్రభువు భూమిపైకి వచ్చినప్పుడు ఆయన అన్న మాట ఏంటి? పరలోక రాజ్యం సమీపించి ఉన్నది కనుక మారు మనస్సు పొందండి అంటున్నాడు. ఆ మారు మనస్సు కోసము మనం ప్రార్థన చేయాల్సి ఉంది. మాత్రమే కాదు, మారు మనసు కోసం ప్రార్థన ఎందుకంటే నేను అన్యజనాంగం నుంచి వచ్చాను. అది మరి ఇది ఎట్లా ప్రభు అని అంటే దేవుడు నాకు మారు మనసు ఇచ్చేశాడు. సరే ఇందులోకి వచ్చాను. తర్వాత ఎన్నో డౌట్స్ ప్రసాదం దగ్గర, ఇది చేయొచ్చా, అది చేయొచ్చా, ఇది చేయకూడదు, అది చేయకూడదు. దేవుడు పక్కనే మా తమ్ముని నాకు బల్లెంలాగా పెట్టాడు. వాడి ద్వారా నేను ఎక్కువ వాక్యం నేర్చుకున్నాను. ఏదో ఒకటి వాడు విసిరేవాడు, కోపం వచ్చేది. అసలు నాకు తెలియకుండా ఇట్లా తీస్తే అట్లా దేవుడు నాకు చూపించేవాడు అనమాట. ఒక సాక్ష్యం చెప్తాను. వీళ్ళు ఏంటనంటే వీరు ప్రసాదం తినొద్దంటారమ్మా, ఏ షాప్ అయినా నువ్వు వాళ్ళు ఇట్లా అని అగరొత్తి చూపించండి, ఇది చేయరాని. కరెక్ట్, నేను నమ్ముతాను. నమ్మడమే కాదు, నేను చేశాను. మాకు షాప్ ఉండేది. మా నాన్న హైదరాబాద్కి వచ్చాక షాప్ రన్ చేస్తే అన్నిటికీ చూపించాలి, అగరొత్తులు చూపించి అక్కడ పెట్టేవాళ్ళం. మరి ఇప్పుడు అది తింటే ఏం కాదనంటే అవును కదా ప్రభా ఇట్లా అంటున్నాడు. ఏంటనంటే కొరింథీ పత్రికలో ఉంటారన్నమాట. ఏంటి? మనస్సాక్షి. మీకు ఒకసారి చూడండి, అది మీకు చూస్తే అప్పుడు నేను వాక్యం యొక్క గొప్పతనం గురించి చెప్తున్నానమ్మా. దేవుడు మాలాంటి వాళ్ళ కోసం ఈలాగను కూడా రాయించి పెట్టాడా అని నిజంగా నేను చేసి దేవుణ్ణి స్తుతించాను. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 25వ వచనం అమ్మ. మనస్సాక్షి నిమిత్తము ఏ విచారణను చేయక కటికవారి అంగడిలో అమ్మునదేదో దాన్ని తినవచ్చును. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇలాంటి వాక్యం కూడా దేవుడు రాయించి పెట్టాడు. అంటే అంగడి షాపులో ఇక్కడ కటికవాణి అని దేవుడు రాశాడు. అంటే ఇప్పుడు షాపులో ఇప్పుడైతే బోలెడలు ఉన్నాయి. ఏ షాప్కి వెళ్ళినా కానీ మనస్సాక్షికి విచారణ చేయక తినవచ్చు అంటే అప్పుడు దేవుడు నాతో మాట్లాడాడు. సో తినవచ్చు, అదేమి ప్రసాదం అని అనబడదు అని. అయితే ఇప్పుడు నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే మా సంఘానికి మనము సంఘంలోకి వచ్చిన బిడ్డలుగా ఉన్నాము. దేవుడు మనతో ఇప్పుడు సంచరించాలని అనుకుంటున్నాడు. 2వ కొరింథీ 6వ అధ్యాయము. నాది చిన్న సాక్ష్యంగా చెప్పాను ఇందాక మాటలు. ఇప్పుడు సంఘం గురించి దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే 2వ కొరింథీ 6వ అధ్యాయంలో 16వ వచనం నుండి దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక? మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఈనాడు సెలవిస్తున్నాడు, నేను వారిలో నివసించి సంచరితును, నేను వారి దేవుడనై ఉండును, వారు నా ప్రజలై ఉండును. కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండి అపవిత్రమైన దానిని ముట్టకూడని ప్రభువు చెప్పుచున్నాడు. మరియు నేను మిమ్మల్ని చేర్చుకొందును, మీ తండ్రినై ఉండును, మీరు నాకు కుమారులను కుమార్తెలనై ఉండురని సర్వశక్తి గల ప్రభువు చెప్పుచున్నాడు. 7వ మొదటి వచనం కూడా. ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి కనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులుగా చేసుకొనుము. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు ఏంటనంటే నేను వారిలో నివసించి సంచరితును. మాత్రమే కాదు 7వ అధ్యాయము 1వ వచనంలో మనకు వాగ్దానాలు ఇవ్వబడినాయి. ఎందుకు? ఇందాక దేవుడు ఏదెను తోటలో చేసిన ఫస్ట్ కరెక్షన్, దిద్దుబాటు
నో డౌట్ మనకు శరీరానికి ఆత్మకు కలిగిన సమస్త కల్మషం నుండి మనలను పవిత్రులుగా చేసుకునడానికే తండ్రి అనే దేవుడు వాగ్దానాలు మనకు ఇచ్చి ఉన్నాడనమాట. అయితే అంత దినాలలో నిజంగా దేవుడికి మన అవసరాలు అయితే ఖచ్చితంగా తెలిసి ఉన్నాయి. యేసు ప్రభు వారు వచ్చి ఈ భూలోకంలో తండ్రి అనే దేవునికి ఒక రాజ్యాంగంగా మనల్ని ఆయన రక్తంతో కొన్నాడు. మాత్రమే కాదు, ఆయన యొక్క సంఘంలో శరీరముగా మనల్ని అవయవాలుగా చేసుకున్నాడు. ఇప్పుడు ఆయన శిరస్సు అయి ఉంటుండగా మనము నో డౌట్ ఆయన ఆలోచనలు, ఆయన వాక్యమే మనము తీసుకోవాల్సి ఉంది. ఇంకొకరి ఆలోచన చొప్పున నడవకూడదు. గతంలో ఉండే ఇంకొక ఆలోచన తీసుకున్నాం, మనుషుల ఆలోచన అయితేనేమి, దుష్టుల ఆలోచన అయితేనేమి తీసుకున్నాం. కానీ ఇప్పుడు తీసుకోకూడదు. ఆ ఆలోచన కొరకే తండ్రి దేవుడు మనకి వాక్యం ఇచ్చాడు. ఎందుకు? యేసు మన ప్రతి అవయవానికి కూడా నడిపింపు ఏది ఇస్తుంది? శిరస్సే ఇస్తుంది. ఆలోచన ఎక్కడి నుంచి వస్తుంది? శిరస్సులో నుండే వస్తుంది. అంతేకాని దేనికి కూడా దేవుడు ఆ పని ఇవ్వలేదు, ఒక శిరస్సుకే ఇచ్చాడు. మరి యేసు ప్రభు వారు ఆ శిరస్సు అయి ఉంటుండగా ఆయన చెప్పిన మాటలు, ఆ సద్బోధలో నుంచే పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే ఈ దినాలలో మనము నో డౌట్ శరీరానికి ఆత్మకు కలిగిన సమస్త కల్మషం నుండి పవిత్రులుగా చేసుకోవాల్సి ఉంది. ఎజ్రా గ్రంథంలో ఒకసారి చూస్తేనమ్మా, ఎజ్రా గ్రంథము ఇప్పుడు సంఘం యొక్క పునరుద్ధరీకరణ 4వ అధ్యాయము 1వ వచనం నుండి కొన్ని వచనాలు. అంతటా యూదా వంశస్థులను బెన్యామీనీయులకు విరోధులైన వారు, శరణివారణ అయిన వారు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాకు ఆలయమును కట్టుచున్న సంగతి విని జెరుబ్బాబెలు వద్దకును పెద్దల ప్రధానుల యొద్దకును వచ్చి, మీరు ఆశ్రయించినట్లు మేమును మీ దేవుని ఆశ్రయించే వారము, ఇచ్చుటికి మమ్మల్ని రప్పించిన అష్షూరు రాజైన ఎసర్హెద్దోను యొక్క కాలము మొదలుకొని మేము యెహోవాకు బలులు అర్పించే వారము, మేమును మీతో కలిసి కట్టెదమని చెప్పిరి. అందుకు జెరుబ్బాబెలును యెషూవాయు ఇశ్రాయేలీయుల పెద్దలలో తక్కిన ప్రధానులను, మీరు మాతో కలిసి మా దేవునికి మందిరమును కట్టుటకు నిమిత్తము లేదు, మేమే కూడుకొని పారసీకపు దేశపు రాజైన కోరేషు మాకిచ్చిన ఆజ్ఞ ప్రకారము ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాకు మందిరమును కట్టుదమని వారితో చెప్పిరి. దేశపు జనులు యూదా వంశస్థులకు ఇబ్బంది కలుగు చేసి కట్టుచున్న వారిని బాధపరిచిరి. మరియు పారసీక దేశపు రాజైన కోరేషు యొక్క దినములన్నిటిలోనూ పారసీక దేశపు రాజైన దర్యావేషు యొక్క పరిపాలన కాలం వరకు వారి ఉద్దేశమును భంగపరచుటకై వారు మంత్రులకు లంచములిచ్చిరి. మరియు అహష్వేరోషు ఏలన ఆరంభించినప్పుడు వారు యూదా దేశస్థులను గూర్చియు యెరూషలేము పట్టణము వారిని గూర్చియు ఉత్తరము వ్రాసి వారి మీద తప్పు మోపిరి. లేదు, అంతేనమ్మా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ చదివించింది ఏంటంటే, ఒకసారి ఐగుప్తులో నుంచి చెర నివారణ బానిసత్వం నుంచి తండ్రి అనే దేవుడు విడిపించాడు. అప్పుడు వారు దేవుని ఎరగని ప్రజలు. అరణ్యంలోకి నడిపించే ధర్మశాస్త్రాలు ఇచ్చాడు. మాత్రమే కాదు, కనాను పైన విజయం సాధించేటట్టు చేశాడు. అయితే ఇక్కడ ఈ చెర నివారణ ఏంటనంటే, బబులోను దేశానికి వెళ్ళారు. ఏలాంటి పరిస్థితుల్లో వెళ్ళారు? తెలుసు, దేవుడి ధర్మశాస్త్రం ఉంది, మందిరం ఉంది, అన్నీ తెలుసు. అయినా కానీ లోబడక తిరుగుబాటు చేయటం వల్ల మరలా బబులోను చెరకు వెళ్ళడం అయింది. అయినా కానీ దేవుడు కృపామయుడు, ప్రేమస్వరూపి మరలా విడిపించాడు. అయితే ఇప్పుడు విడిపించాక ఇక్కడ చెప్పబడుతున్నది ఏంటంటే, వీళ్ళు సరే వచ్చారు, ముందర అధ్యాయాలలో వాళ్ళు వచ్చారు. అప్పటికే యెరూషలేములో వేరే వాళ్ళు నివసిస్తూ ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు భయంగా గమనించండి అమ్మ, మందిరం యొక్క ప్రాముఖ్యత వాక్యంలో ఏముంది? మందిరం ఎదుట పాతాళలోకపు ద్వారాలు నిలువ నేరవు. మాత్రమే కాదు, హెబ్రీలు ఏమంటున్నాడు? సమాజంగా కూడుట మానక దేవుణ్ణి స్తుతిస్తున్నాను. ఈ సంఘంలో ఈ విధంగా 21 రోజులు పెట్టించి నిజంగా పాశ్రమకు దేవుడు భారాన్ని ఇచ్చి మిమ్మల్ని నడిపిస్తున్నాడు. అయితే ఇక్కడ వీళ్ళు వచ్చాక సరే వాళ్ళు భయంగా బలిపీఠాన్ని కట్టారమ్మా. బలిపీఠాన్ని కట్టారు. బలిపీఠం కడితే పక్కనున్న వాళ్ళు ఏమన్నా ప్రార్థన చేసుకుంటే ఏమన్నారు. కానీ ఈ 4వ అధ్యాయానికి వచ్చేటప్పటికి వాళ్ళు మందిరాన్ని కట్టడానికి పూనుకున్నారు. అది దుష్టుడికి వల్ల కాదు. మందిరం ఎందుకనంటే తండ్రి అయిన దేవుని మందిరం ఎందుకంటే ఏది నిలువ నేరదు. దుష్టుని యొక్క పన్నాగాలు ఏవి కూడా. ఇక్కడ మీరు గమనించండి ఏం జరిగిందనంటే, వీళ్ళు వచ్చారు. ఎవరు వచ్చారు? ఇశ్రాయేలుల
ప్రధానుల యొద్దకు వచ్చి మీరు ఆశ్రయించున్నట్లు మేమును మీ దేవుని ఆశ్రయించువారము, ఇచ్చటికి మమ్మల్ని రప్పించిన అశ్షూరు రాజైన ఏసర్ హద్దోను యొక్క కాలం మొదలుకొని మేము యెహోవాకు బలులు అర్పించువారము, మేమును మీతో కలిసి కట్టేదామని చెప్పిరి. కానీ వీళ్ళు దాన్ని రిజెక్ట్ చేసినారు, వద్దు అని అన్నారు. ఎందుకనంటే వీళ్ళు మొత్తము దైవ జనులు, దేవుని ప్రజలు కారు. కాబట్టి వీళ్ళు ఆ కట్టడంలో, దేవుని మందిరం కట్టడంలో వద్దు అని చెప్పారు. ఇందాక అమ్మాయి చెప్పింది, దేవుని ఏ విధంగా ఆరాధించాలి, ప్రేమించాలా? పూర్ణాత్మ, పూర్ణ హృదయ, పూర్ణ వివేక, పూర్ణ బలంతో. అదేంటి, పులిసిన పిండి కొంచెం అయినా కానీ ముద్దంతా పులే చేస్తారు. అది మనం గమనించుకోవాలి. కాబట్టి వీళ్ళు నిజమైన దేవుని ప్రజలు కారు. కాబట్టి వీళ్ళు మందిరం కట్టుటలో వాళ్ళను వద్దు అని అన్నారు. అనగానే ఏం జరిగింది ఇక్కడ మనం గమనిస్తే, వాళ్ళు వెళ్ళి మంత్రులకు లంచాలు ఇచ్చేసి, మరి నిజమైన వాళ్ళు అయ్యి ఉంటుంటే అలాగూ చేస్తారా? చెయ్యరు కదా. వాళ్ళు మంత్రులకు వెళ్ళి లంచాలు ఇచ్చారు. అక్కడ వెంటనే పని ఆపించబడింది. ఆపించితే తర్వాత ఎన్నో సంవత్సరాలకి, ఆల్మోస్ట్ 12 to 20 years మేబీ, నాకు గుర్తులేదు, మరలా దర్యావేషు వచ్చినప్పుడు అప్పుడు స్టార్ట్ చేశారంట. అంటే ఇక్కడ గమనించాల్సింది ఏంటనంటే, సత్యోపదేశంతో కూడిన మందిరం కట్టబడినప్పుడు దుష్టుడు వాడి ప్రయత్నాలు ఆ మందిరం పైన, సంఘం పైన లేస్తాయి. కాబట్టే ప్రార్థన ఎందుకు చేయాలనంటే, సైనికులలా ఉండి మనం ప్రార్థన చేసినప్పుడు వాడి ద్వారాలు నిలువనేరకుండా తన్నైన దేవుడు కలగజేసుకొని యుద్ధము, ఇందాక పాట పాడారు, దేవునికి స్తోత్రం కలుగును గాక, యెహోవాదే. అయితే గమనించండి, మనకు వాక్యం ఎందుకు అవసరం అనంటే, ఎంతో కూడా మనల్ని దేవుడు నిజంగా ఎఫెసీలో ఏమని రాయబడినది, మనం పోరాడినది శరీరంతో కాదు 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 అని అంటున్నాడు. నా అనుభవం చెప్తాను. నేను మాకు అన్యాయం చేసిన వాళ్ళని బట్టి చాలా 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 నేను వాళ్ళ మీద మనసు కష్టం కలిగి ఉండేదాన్ని. నువ్వు ప్రేమించమంటావు, నేను ప్రేమించను ప్రభా, నేను వాళ్ళ కీడు చేయను, కానీ నేను ప్రేమించడం అయితే నా వల్ల కాదు అనేసేసి ఇర్మియా గ్రంథం ధ్యానం చేస్తుంటే దాని ద్వారా అప్పుడు అందులో ఉంటుంది, వాళ్ళు మాకన్నా దేవుడు ఉన్నాడు, కానీ వాళ్ళ కాలు జారిందా ఇంకంతే సంగతులు. ఆ విధంగా దేవుడు నాకు మనసు మార్చి, అవును ప్రభా, నిజంగా మేము ఎక్కడ ఉన్నా కానీ నీకు మొరపెడితే నీవు రక్షిస్తావు, కానీ వాళ్ళకి ఎవరు ఉన్నారు? ఆ విధంగా దేవుడు నాకు దిద్దుబాటు చేశాడు. నిజంగా వాళ్ళని ప్రేమించాలని చేయడమే కాదు, అది మనం ప్రాక్టికల్గా కూడా చేయాలి. ప్రేమించడం అనే కాదు, వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళప్పుడు హృదయపూర్వకంగా నేను ప్రార్థన చేయడానికి దేవుడు సమయం చేసింది నేను కాదు. ఆ విధంగా దేవుడు మారు మనసు ఇచ్చాడు. అందరిని బట్టి దేవుడిని స్తుతిస్తున్నాడు. అయితే దేవుడు మనల్ని పోరాడే వాళ్ళగా చేశాడు. ఎఫెసీలో చెప్తున్నాడు, ఎస్పెషల్లీ ఈ దినాలలో మనం పోరాడినది శరీరాలతో కాదు, కానీ ఆకాశ మండలం అందున దురాత్మల సమూహంతో. ఈ పోరాటం ఎక్కడి నుంచి ప్రారంభమైందంటేనమ్మా, పాత నిబంధనలో గమనించండి, అబ్రహాము, నేను ఎప్పుడు అనుకుంటాను, అబ్రహాము అసలు పోరాడే అవసరం లేదు. ఆయనను రాజులాగా దేవుడు ఆశీర్వదించాడు. గమనించండి, రాజులాగా ఆశీర్వదించాడు. పక్కనున్న అన్యులు అట్లాంటిది సాక్ష్యం చెప్తున్నాడు. అయినా కానీ ఆయన లోతు ఒక్కడే ఒకడు ఫ్యామిలీ చెరపట్టినప్పుడు వెళ్ళి 318 మందితో వెళ్ళి 5 రాజులు అటువైపు ఉన్నారు. వాళ్ళ సైన్యం ఎంత ఉండొచ్చు, అంతమందితో పోరాడినారు. దేవుడు విజయం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగుందా. ఆ తర్వాత రాజుల గ్రంథంలో అంతా కూడా మనకు తెలుసు. అయితే ఎస్పెషల్లీ వాక్యం యొక్క దీన్ని బట్టి ఏంటంటే, ఎరుకో గోడల్ని స్తుతితో కండన దేవుడు జయం ఇచ్చాడు, కానీ హాయి పైన మట్టుకు జయం రాలేదు. ఎందుకు రాలేదు? శపితమైంది, కొద్దిగా పెట్టుకున్నాడు. బంగారు ముక్కు కమ్మి, బంగారు కమ్మి, వెండి గిన్నె, షీనారు వస్త్రం పెట్టుకున్నాను. ఇది చదివినప్పుడు నేను అందుకు ఫస్ట్ నాకు వాక్యం డెప్త్ ఏం లేదు. ప్రభా, ఈ మూడింటి కోసము నువ్వు జయం ఇవ్వకుండా ఊరుకున్నారా ప్రభా అని నేను అనుకున్నాను. అంటే నేను వస్తువులనే చూసినాను తప్ప దాని వెనకాల చూడలేదు. ఇందాక పాస్టర్ గారు చెప్పారు, వాక్యము నిజంగా ఆ లోతులోకి వెళ్తే అది ఏంటనేది తండ్రిన దేవుడు మనకు ప్రార్థన చేస్తుంటేనే కానీ, వాక్యం చదివి ప్రార్థన చేస్తుంటేనే కానీ రివీల్ చేస్తాడు, బయలుపరుస్తాడు. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నాకు తెలియజేసేది ఏంటంటే, ఆ వస్తువులను కాదు, తండ్రిన దేవుడు ఏం చెప్పాడు, అదంతా కూడా ఎరికో శపితమైంది. సో దాంట్లో ఉన్నది ఏది కూడా మీరు దగ్గర పెట్టుకోకూడదు. కాబట్టి అది చిన్నది అని నేను అనుకున్నాను, కానీ అది శపితమైంది.
కాబట్టి అది వీళ్ళు ఉంచుకున్నప్పుడు ఏం జరిగింది? హాయి పైన విజయం రాలేదు. ఎప్పటి వరకు? మరలా అక్కడ యెహోషువ కూర్చొని, యెహోషువ నాయకుడు అయినప్పటికీ కూడా గమనించండి అమ్మ, ఎవరైనా కానీ ప్రార్థన చేయాల్సిందే. ప్రార్థన ద్వారానే దేవుడు తన చిత్తాన్ని బయలుపరుస్తాడు. బయలుపరుస్తేనే మనం నెక్స్ట్ ఈ ఆత్మీయ యాత్రలో ఇంకొక అడుగు వేయగలం. ఎందుకనంటే యెహోషువ గ్రంథంలో మనకు తెలుసు, మీరు ఇప్పుడు వెళ్తున్నది అది మీకు తెలియని మార్గం అని దేవుడు అంటున్నాడు అనమాట. అయితే ఇప్పుడైతే మనకు ఖచ్చితంగా అసలే తెలియదు. ఒకటి, మనం అన్య జనాంగంలో నుంచి వచ్చాము. మనం పోరాడే శత్రువు ఖచ్చితంగా మనిషి కాదు, ఎదురుగుండి మనం వాళ్ళ స్వభావం గమనించి ఇలాగ నెత్తేస్తున్నాడా, వీడికి ఈ పై ఎత్తేయాలి అనడానికి. కాబట్టి ఖచ్చితంగా దేవుడి చిత్తం మనం తెలుసుకోవాల్సి ఉంది. ఇక్కడ యెహోషువ ఉన్నప్పుడు తండ్రి అయిన దేవుడు జవాబు ఇచ్చాడు. ఏమనంటే, శపితమైనది తీసుకోండి, అప్పుడు నేను మీ మధ్యకు వచ్చి మీకు జయం ఇస్తాను. అయితే ఇక్కడ యెహోషువ చేసింది ఏంటి? సరే, మళ్ళా అది తీసేశాడు, పోరాడాడు. మన ప్రార్థనలు ఎట్లా ఉండాలంటేనమ్మా, దేవుడు కూడా నిజంగా నన్ను కూడా అలాగ నడిపించింది కదా, చాచిన చెయ్యి మరలా ముడుచుకోలేదంట. మళ్ళా అది పట్టుకొని చాచిండంట, అది మళ్ళా ముడుచుకోలేదంట. దాని అర్థం ఏంటంటే, మన ప్రేయర్కి ప్రతిఫలం దొక్కే వరకు ఆపకూడదు. దేవునికి స్తోత్రం కలగాలి. అందుకే యేసు ప్రభువారు నిజంగా ఆయన మాటలు సత్యమైనవి, అవే మనలను స్వతంత్రులుగా చేస్తాయి. ఆ ప్రేయర్స్ మనలో మనం ఆపకుండా చేస్తున్నప్పుడు ఖచ్చితంగా తండ్రి అయిన దేవుడు జయం ఇచ్చి తీరుతాడు. దేని మీద? ఇందాక పాస్టర్ గారు ఫస్టే అన్నాడు, ఈ లోకంది కాదు. సరే, లోకంతో స్టార్ట్ చేస్తాం, పిల్లలుగా స్టార్ట్ చేస్తాం, ఓకే. కానీ ఎదుగుతున్నప్పుడు మటుకు మనము ఆత్మీయత యొక్క ప్రాముఖ్యత ఎరగాలి. ఎందుకనంటే అదే మనల్ని పరలోక రాజ్యానికి రేపు వధువుగా తీసుకెళ్తుంది. కాబట్టి మనము ఖాళీ చేసుకోవాల్సినవి ఖాళీ చేసుకోవాలి. ఇప్పుడు ఆ తీసేసుకున్నాక హాయి పైన జయం ఇచ్చాడు దేవుడు. ఇంకా అది మొదలుకొని దేవునికి స్తోత్రం కలుగును గాక. యెహోషువ ఆ తర్వాత కూడా ఒకటి జరిగింది, ఇప్పుడు సమయం లేదు. తర్వాత మటు ఏమరపాటుతో ఖచ్చితంగా ప్రతి ఒక్క అడుగు కూడా దేవుని చిత్తం కనుక్కుంటూ వేసుకుంటూ వెళ్ళాడు. అయితే నేను ఇక్కడ ఇంకొకటి చెప్తాను. ఇప్పుడు ఇది అయ్యాక ఇంకొకటి చూడండి, నెహెమ్యా గ్రంథంలో కూడా ఉంటుంది. మనము ఏ విధంగా తీసేసుకోవాలి అని అంటే, దిద్దుబాటు చేసుకోవాలి అని అంటే, 13వ అధ్యాయంలో 4వ వచనం ఉందమ్మా. 13వ అధ్యాయం 4వ వచనం. ఇంతకుముందు మన దేవుని మందిరపు గది మీద నిర్ణయింపబడిన యాజకులకు ఎలియాషీబు టోబియాతో బంధుత్వం కలుగు చేసుకుని నైవేద్యమును, సాంబ్రాణిని, పాత్రలను, గింజలలో 10వ భాగమును, క్రొత్త ద్రాక్షారసమును, లేవీయులకును, గాయకులకును, ద్వారపాలకులకును ఏర్పరచబడిన నూనెను, యాజకులకు తేవలసిన ప్రతిష్ఠిత వస్తువులను పూర్వము ఉంచు స్థలమునొద్ద అతనికి ఒక గొప్ప గదిని సిద్ధము చేసి ఉంచెను. ఆ సమయంలో నేను యెరూషలేములో యెరూషలేమునకు వచ్చి ఎలియాషీబు దేవుని మందిరంలో టోబియాకు ఒక గది ఏర్పరిచి చేసిన కీడంతయు తెలుసుకొని బహుగా దుఃఖపడి ఆ గదిలో నుండి టోబియా యొక్క సామాగ్రి అంతయు అవతల పారవేసి గదులన్నీ శుభ్రము చేయుడని ఆజ్ఞాపింపగా వారు అలాగు చేసిరి. పిమ్మట మందిరపు పాత్రలను అంతేనమ్మా. దేవునికి స్తోత్రం కలుగుగా. ఇక్కడ చెప్పబడిన టోబియా ఎవరంటే ఒక యాజకుడికి బియ్యంకుడు. అయితే నెహెమ్యా మీకు గ్రంథం అంతా తెలుసు. అతడు యెరూషలేము చుట్టూ గోడలు కట్టించడానికి వచ్చాడు. ఇందాక ఎజ్రా గ్రంథంలో చూస్తే మందిరం కట్టించడానికి ఎజ్రా దేవుడు వాళ్ళందరి వాడుకున్నాడు. మాత్రమే కాదు, వేరే వాళ్ళతో కలిసి కట్టించబడలేదు. ఎందుకనంటే అది కరెక్ట్ బోధై ఉండాలి. దేవుడికి స్తోత్రం. మీకు మంచి పాస్టర్ అని ఇచ్చారు. ఇక్కడ చూస్తే ఏంటంటే మాత్రమే కాదు, మనం చుట్టూ గోడ కట్టుకోవాల్సి ఉంది. నేను అనుకున్నాను, యెరూషలేము చుట్టూ ఇది అయిపోయింది, మందిరం కట్టించావు ప్రభా, చుట్టూ కూడా ఎందుకు కట్టుకోవాలి? గోడ కట్టుకోవడం కూడా నువ్వు ఎందుకు రాయించావనంటే, మీకు తెలుసు వీళ్ళు ఏం చేస్తున్నారు. తండ్రి అయిన దేవుడు విశ్రాంతి దినాన్ని పాటించాలని పాత నిబంధనలో ఉంది. అయితే వీళ్ళు ఏం చేస్తున్నారు? సాయంకాలం అయినా కానీ ఆ గేటు ముయ్యకుండా అసలు లేనే లేదు. వీళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళు వచ్చి అవన్నీ చేపలు అవన్నీ అమ్ముతూ ఉంటే వీళ్ళు కొంటూ ఉన్నారు. అయితే విశ్రాంతి దినాన్ని అపవిత్రపరుస్తున్నారు, ఉల్లంఘిస్తున్నారు అన్నమాట. ఆ విధంగా దుష్టుడు దేవుడి ఆజ్ఞలు ఏవైతే ఉన్నాయో వాటిని ఉల్లంఘించేటట్టు చేసి, గమనించండి అమ్మ, మనకు వాక్యం ఎందుకు అవసరం అంటే
దుష్టుడు ఎందుకు మన జీవితంలో వస్తాడంటే దేవుడు ఇది చెప్పాడా, వీళ్ళతో ఇది చేయించకూడదు. పైన సీనాయి పర్వతం మీద దేవుడు చెప్తున్నాడు ఏమని, ఆకాశం అందే కానీ భూమి మీద కింద ఏ విగ్రహమునైనాను చేసుకొనకూడదు అని చెప్తున్నాడా, కింద ఏం చేసేసాడు, దూడని చేసేసాడు. సో ఇదన్నమాట వాడి పని. అయితే ఇప్పుడు ఇక్కడ కూడా గోడలు ఎందుకు కట్టుకోవాలని దేవుడు చెప్పాడనంటే సాయంకాలం మొదలుకొని నెక్స్ట్ డే సాయంకాలం వరకు తీయకూడదు అని అన్నాడు. అది విశ్రాంతి దినం పాటించాలనంటే వీళ్ళు వచ్చేటప్పటికి ఇప్పుడు వీళ్ళు పాటిస్తున్నారా, పాటించటం లేదు. అయితే ఈ నెహెమ్యా ఏ విధంగా పునరుద్ధరించాడనంటే టోబియాతో బంధుత్వం చేసుకొని మాత్రమే కాదు, అతనికి ఒక గది కూడా మందిరంలో కట్టివ్వడం జరిగింది. అయితే ఈ టోబియా గురించి ఇందులోనే చూడండి, నెహెమ్యా 6వ అధ్యాయంలో 7వ అధ్యాయంలో 61 నుంచి చదవండి, అయితే అర్థమవుతుంది. 61, 62. తెల్హర్ష, కెరూబు, అదోను, ఇమ్మేరు మొదలైన స్థలము నుండి వచ్చిన వారు తాము ఇశ్రాయేలీయుల సంబంధుల వారు తెలుపుటకు తమ ఇంటి పేరులైనను తమ వంశావళి పత్రిక అయినను కనపరచలేకపోయింది. వారెవరనగా దెలయ్య వంశస్థులు, టోబియా వంశస్థులు. అంతేనమ్మా, దేవునికి స్తోత్రం కలగదు. కాబట్టి టోబియా ఏ విధంగా వచ్చాడు, బంధుత్వంతో వచ్చాడు. కానీ అతనికి ఒక గది ఏర్పాటు చేసినప్పుడు ఆ టైంలో నెహెమ్యా లేకుండే, మరలా వచ్చాడు. వచ్చిన నెహెమ్యా ద్వారా దేవుడు మరలా మందిరం యొక్క అపవిత్రతను తీసేశాడు. ఏ విధంగా పునరుద్ధరించాడు, ఆ వస్తువులన్నీ కూడా తీసేశాడు. అయితే మనం ప్రార్థన ఎందుకు ఈరోజు ఉపవాస కూడికలు మీరు చేసుకుంటున్నారు? ప్రార్థన ఏంటంటే మనం ఎందుకు ప్రార్థన చెయ్యాలి అని అంటే నిజంగా మన అవసరాల కోసం ఏమి అవసరాలు ఏమి అడగాలి అని అంటే ఏదైతే తండ్రి దేవుడు మనలో లేనిది, ఇందాక పాప చెప్పింది, ప్రేమ, నీతి, పరిశుద్ధత ఎన్నో ఉన్నాయి. అడుగుడు ఇవ్వబడును అంటే ఆత్మీయమైనవి అడగాల్సి ఉంది. అదే సమయంలో మన జీవితాలు ఏవేవైతే ఉన్నాయో ప్రాచీన పాపపు స్వభావం, లోకానికి ఇందాక ఏంటి, లోక స్నేహము దేవునితో వైరము, అదిగో ఆ లోక స్నేహాల నుంచి మమ్మల్ని విడిపించండి ప్రభా. మాత్రమే కాదు, దుష్టుడు వాడి యొక్క పోరాటము, ఆ పోరాటంలో మీకు తెలుసు తీయనక్కర్లేదు, తిమోతి పత్రికలో ఉంటుంది. ఏమనంటే మనం ఏ విధంగా ఉండమంటున్నాడు దేవుడు, సైనికులలాగా ఉండమంటున్నాడు. సైనికుని యొక్క ఒక మంచి క్యారెక్టర్ అక్కనే చెప్పబడింది. ఈ జీవన వ్యాపారాలలో దేంట్లో కూడా చిక్కుకోకూడదంట. ఇప్పుడు గమనించండి, జీవన వ్యాపారాలలో చిక్కుకోకూడదని ఒక మాటలో దేవుడు చెప్పాడైతే ఇక దాంట్లో అన్నీ వస్తాయి. మన స్వభావాలు, ఇల్లు, లోకము, దుష్టుడు సమస్తము వస్తుంది. అయితే ఇక్కడ మనం వివేచన చేయాల్సి ఉంది. ఇందాక ఎజ్రా గ్రంథంలో వీళ్ళు అనుమతించలేరు మందిరం కట్టడానికి. కాబట్టి మనం కూడా ఏది నిజంగా బోధ, మరి దీన్ని మనం పాటించాలా లేదా అనేది దానికి నిజంగా పాస్టర్ గారు ఈ విధంగా అవకాశం ఇచ్చినప్పుడు మీరు చదివినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఇంకా మీకు ఎరకపరుస్తారు, ఇంకా మనం దిద్దుబాటులోకి వస్తాం. కాబట్టి యేసు ప్రభు వారు అన్న నా తండ్రి మందిరం ప్రార్థన మందిరము అనబడును అనటంలో ఉద్దేశము మాత్రమే కాదు, ఇంకా మీకు తెలుసు సువార్తలలో ఉంటుంది ఒకడు అదొకటి చూసి నేను ఇంకా ముగిస్తాను. మనం ఇంకా చేయాల్సిన ప్రార్థనలు ఏంటనంటే దోచుకొననివ్వడు అని ఉంటుంది కదమ్మా. మత్తయి సువార్త 12వ అధ్యాయము 28వ వచనం అమ్మ. 12:28. దేవుని ఆత్మ వలన నేను దెయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల నిశ్చయముగా దేవుని రాజ్యం మీ యొద్దకు వచ్చి ఉన్నది. ఒకడు మొదట బలవంతుని బంధింపనేడల ఏలాగు ఆ బలవంతుని ఇంటిలో వచ్చి అతని సామాగ్రి దోచుకొనగలడు. అట్లు బంధించిన ఎడల వాని ఇల్లు దోచుకోరు. అంతేనమ్మా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే సామాగ్రి, ఇల్లు.
సామగ్రి అంటే ఏంటంటే దేవుడు ఇచ్చినవన్నీ కూడా మన ఆత్మకు రక్షణ ఇస్తున్నాడు, వరాలు ఇస్తున్నాడు, ఫలాలు ఇస్తున్నాడు, ఎన్నో ఉన్నాయన్నమాట, నీతి ఇస్తున్నాడు. అయితే ఇవి దోచుకోవడానికి దుష్టుడు వస్తాడు. కాబట్టి మన ఇల్లు మన ఇల్లు దేవునికి ఆలయమై ఉన్నది. ఆ ఇల్లును కాపాడుకోవడం కోసమే మనము అనుక్షణము ప్రార్థన, అంటే అనుదినము మనం ప్రార్థన చేస్తూ ఉండాలన్నమాట. యేసు ప్రభువారి ఒకటి చూపించి నేను ముగిస్తాను. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము, యేసు ప్రభువారి ప్రార్థన. శరీరధారి అయిన దినములలో మహారోదనంతోనూ కన్నీళ్లతోనూ తను మరణం నుండి రక్షించాల వారికి ప్రార్థనలు యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడింది. ఆయన కుమారుడైన తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకునేది. మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందినవాడై మెల్కీసెదెకు యొక్క క్రమంలో చేరిన ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారందరికీ నిత్య రక్షకుడు కారకుడైంది. హల్లెలూయా. శరీరధారి అయిన దినాలలో అసలు యేసు ప్రభు వారు ఏ విధంగా అంటే శరీరధారి అయిన దినాలలో అని అంటే, నేను ఇది అదేంటి గెత్సెమనే తోటకు వెళ్ళినప్పుడు అప్పుడు ఇది అనుకున్నాను ఈ సీను, కానీ కాదమ్మా, మళ్ళీ శరీరధారి అయి ఉన్న దినములలో అన్నాడు. అది దినాలేమి గడపలే గెత్సెమనే తోటలో, కొన్ని అవర్సే గడిపాడు. అయితే ఏ విధంగా ప్రార్థన చేసినాడో ఆయన గురించి మహారోదనంతో కన్నీళ్లతో తనను మరణం నుండి రక్షింపగల వానికి ప్రార్థనలు మాత్రమే కాదు, యాచనలు అంటే అడుక్కున్నాడంట. ఎందుకనంటే భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. ఇంత ప్రతిదినము ఆయన ప్రార్థన చేస్తే ఇదంతా ఎందుకు చేశాడో తెలుసా? గెత్సెమనే తోటలో ఆ యొక్క బలియాగం కావడానికి నిజంగా నేను చెప్తున్నానమ్మా, ఇప్పుడు నేను అదే ఆల్రెడీ అనుభవిస్తున్నాను. రాగానే ఇప్పుడు వాక్యం చెప్పమంటే నేను అంత సిద్ధంగా లేకుంటుండే. దేవుడు నన్ను క్షమించుగాక. సిద్ధపడి ఉంటే ఇంకా బాగుంటుండే. యేసు ప్రభువారు చేసిన బలియాగము మామూలుది కాదు. ఆ టైంలో మొత్తము దురాత్మల సమూహం మనుషులలో దూరి ఆయన మీద పడింది. ఇక్కడ ఈయన ఏం చేయాలి? అన్ని దేవుడు చెప్పమన్నవి అనాలి. తండ్రి వీరు ఏం చేస్తున్నారో క్షమించండి అన్నట్లు. పేతురు ఒక అతనిది చెవి తెగ నరికినప్పుడు ఇతను యేసు ప్రభువారు మరలా దాన్ని బాగు చేశాడు. ఇవన్నీ చెయ్యాలి. అయితే ఇందాక ప్రేమ గురించి అమ్మాయి చెప్పింది, అది 1-2 దినాలలో ప్రేయర్ చేయగానే పొందుకునేటట్టుగా కుదరదమ్మా. దేవుణ్ణి పొందుకోవాలనంటే ఆ విధంగా, అందుకనే మనము ప్రార్థన చేయాలి, మెలకువ కలిగి ప్రార్థన చేయాలి, విసుగక ప్రార్థన చేయండి, ఎన్నో విధాలుగా దేవుడు చెప్తున్నాడు. ఇక్కడ యేసు ప్రభువారు ప్రతిరోజు తన యొక్క పరిశుద్ధతను కాపాడుకున్నాడు. ఎందుకనంటే ఆయనకు కూడా నిజంగా మనం అనుభవించిన శ్రమలు శోధనలు అన్నీ కూడా ఆయనకు వస్తే ఆయన పాపము చెయ్యలేదు. ఏ విధంగా? ప్రార్థన ద్వారా పాపం చేయకుండా తాను ప్రత్యేకించుకున్నాడు. ఆ విధంగా చేసి ఈ అనుభవం అంతా కూడా గెత్సెమనే తోటలో రెడీ చేసేసాడు దేవుడు. ఇంకా ఆ యొక్క బలియాగం కావడానికి, అది ఊహించుకోవడానికి కూడా శక్తి సరిపోదు హృదయానికి. అలాంటిది యేసు ప్రభువు ప్రాక్టికల్గా ఆఖరి రక్తపు బొట్టు వరకు కూడా చిందించాడు. మాత్రమే కాదు, ఇలాంటి దేవుడు మనకు యాజకుడుగా ఉన్నాడు. ఇప్పుడు ప్రభు మనల్ని ఏ విధంగా నడిపిస్తున్నాడు అని అంటే 8వ వచనంలో తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకున్నాడు. నేను ఇప్పుడు సాక్ష్యం కాదు కానీ నిజంగా శ్రమలు కీర్తనలో ఉన్నది నా పట్ల నెరవేరింది. నేను శ్రమ నుండి ఉండుట నాకు మేలాయను, కట్టడను నేర్చుకోవడానికి అనే హేతు ఆయన. ఆ శ్రమల దినాలలో ఎన్నో వాక్యాలు దేవుడు నాకు ఆ లోతులోకి తీసుకెళ్ళి నిజంగా నేర్పించాడు. ఇందాక చెప్పింది ఒకటి, చాలా నేర్పించాడు. లోకంలో ఉన్న వాటికి ఎన్నో మారు మనస్సులు ఇచ్చాడు. వాళ్లకు నాది తెలుస్తుందా లేదా నాకు అనవసరం. దేవుడికైతే నేను సరిగ్గా ఉన్నానా లేనా, ఎందుకంటే వాక్యం ద్వారా సరిదిద్దుతున్నది దేవుడు. కాబట్టి దేవుని దృష్టిలో నేను సరిగ్గా ఉన్నానా లేనా. మనుషులు నన్ను పరిశుద్ధురాలని పాపి అని నాకు అవసరం లేదు. మనకు కావాల్సింది దేవుని దృష్టిలో ఉండడం. అయినా దేవుడు తెలియపరుస్తాడు. దేవునికి స్తోత్రం కలుగుదాకా. ఆ విధంగా వాక్యం ద్వారా దేవుడు నాకు దిద్దుబాటు చేశాడు. మాత్రమే కాదు, ఇక్కడ 10వ వచనంలో మెల్కీసెదెకు క్రమంలో చేరిన ప్రధాన యాజకుడు అని దేవుని చేత పిలువబడి
తనకు విధేయులైన వారికి అందరికీ నిత్య రక్షణకు కారకుడు ఆయన. ఇక నిత్య రక్షణ ఏంటంటే గమనించండి అమ్మా, మనం రక్షణ పొందుతాము నీటి బాప్తిస్మం తీసుకొని, అది ఫస్ట్ స్టెప్ మాత్రమే. ఇక నిత్య రక్షణ అనడంలో ఉద్దేశం ఎవ్రీడే మనం రక్షణ పొందాలి. ఏమి రక్షణ? పాపం వస్తుంది, దాన్ని జయించాలి. అందుకనే మనము స్తుతితో మొదలు పెట్టాడు దేవుడు ఎరుకో దగ్గర, తర్వాత హాయ్ దగ్గర ప్రేయర్ నేర్పించాడైతే అక్కడి నుంచి ఇంకా ప్రేయర్. ఎందుకనంటే ప్రతిరోజు మన హృదయమనే బలిపీఠం పైన మనము అర్పిస్తూ ఉండాలి మన పాపాన్ని. అయితే యాజకుడుగా మనం పరిశుద్ధమైన జీవితం కలిగి ఉండాలమ్మా. ఎట్ ద సేమ్ టైం మనుషుల ప్రేమ కలిగి ఉండాలైతే అదే సమయంలో దుష్టునితో పోరాడుటలో సైనికులలాగా ఉండాలి. మనము 2 పాత్రలు వహించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఇందాక సామగ్రి అని చెప్పాను. ఇల్లు అని అంటే తండ్రి అనే దేవుడు మన యందు నివసిస్తానని అన్నాడు. ఇందాక ఫస్ట్ మన 2 కొరింథీ 7వ వచనంలో అంటే అక్కడ ఏదైనా తోటలో దూరమైన దేవుడు ఈరోజు మన హృదయంలో మన జీవితంలో మన ప్రాణాత్మ దేహాలలో సంచరించడానికి ఇష్టపడుతున్నాడు. కాబట్టి అట్టి దేవుడు దేవుడు ఆ విధంగా మనలో సంచరించాలంటే మన హృదయంలో దేవుడు వాక్యం ఉండాలి. ఒకటి. రెండోది, వాక్యం ఉన్నంత మాత్రాన కాదు, వాక్యానుసారంగా జీవించబద్ధులమై ఉన్నాం. అయితే అది ఎప్పుడు వస్తుంది? ప్రార్థన ద్వారానే వస్తుంది. కాబట్టి సంఘం అని అంటే ఏంటి? వాక్యం ద్వారా అసత్యంలో ఉన్నామా, అసత్యంలో నుంచి సత్యంలోకి ఎదగడం, అజ్ఞానంలో ఉన్నామా, అజ్ఞానంలో నుంచి జ్ఞానంలోకి ఎదగడం, కాలు తాగే స్థితిలో ఉన్నామా, దాంట్లో నుంచి బలమైన ఆహారం. ఎందుకు ఇక్కడ బలమైన ఆహారం? దుష్టునితో పోరాడుటలో ఇంకా మనము లోకంలో నుంచి పాపంలో నుంచి ఇంకా మనం ప్రత్యేకించబడుతుండాలి. అయితేనే దుష్టునితో పోరాడుటలో తండ్రి అనే దేవుడు మనకు జయం అనుగ్రహిస్తాడు. మాత్రమే కాదు, ఇట్టి రీతిగా తండ్రి అనే దేవుడు సేవకుడు కుటుంబాన్ని, సంఘస్థులందరినీ కూడా వచ్చిన మమ్మల్ని కూడా దీవించగాక. ఆమె నా మాటలు ముగిస్తున్నాను.